ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా, అప్పటికప్పుడు హడావుడి లేకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రవ్వ దోశ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అవసరం లేకుండా పక్కా కొలతలతో చూపిస్తాను. అయితే మొదలు పెడదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ వేసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అదే కప్పుకి 1/2 కప్పు మైదా కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మేము పిండి మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. మెజరింగ్ అనేది చాలా కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మరో కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. మీరు స్టార్టింగే 3 కప్పుల నీళ్లు వరకు వేసుకుంటే రవ్వ సరిగా కలవదండి. అందుకని ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన అల్లం, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా చేతి మధ్యలో నలుపుకుంటూ వేసుకుంటే ఎక్కడ గడ్డలు గడ్డల్లాగా అనిపించకుండా పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇందులోనే 1/2 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు క్యారెట్ తురుముని వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా ఏం పర్వాలేదు. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత పిండి చూసారా ఎలా చిక్కపడిందో? ఇలా చిక్కపడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది చిక్కటి మజ్జిగ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని ఇలా స్ప్రింగ్ చేసుకోవాలి. ఇప్పుడే మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇందులో 1 గ్లాస్తో నేను పిండిని తీసుకొని వేడి వేడి పెనం మీద ఇలా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వరకు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశని బాగా కాలనివ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఒక 5 సెకండ్స్ పాటు కాలనిచ్చుకుంటే సరిపోతుంది. నేను ఇంకో దోశని కూడా చూపిస్తున్నాను. మీరు దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. దోశ వేసే ముందు టిష్యూ పేపర్తో క్లీన్ చేసి కొంచెం ఆనియన్ స్ప్రింగ్ చేసేసి మళ్ళీ దోశలాగా వేసుకోవడమే. ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దోశ వేసే ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ ఉండాలి. ఇంతేనండి, చాలా క్రిస్పీగా అండ్ క్విక్గా రెడీ అయ్యే రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. Thank you for watching.